మనం గత కొద్దులుగా ఒక్కొక్క నక్షత్రంలో జన్మించిన వారి యొక్క మనస్తత్వం, ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అన్న ఆసక్తి కలిగించే అంశాలు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం పూర్వ పల్గుని నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రం అని చెప్పి పిలుస్తుంటాము. ఈ పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారి యొక్క గుణగణాలు ప్రధానంగా ఏ విధంగా ఉంటాయి అన్న అంశం గురించి తెలుసుకుందాం. ఈ పుబ్బా నక్షత్రానికి శుక్రగ్రహం ఆధిపత్యం వహిస్తాడు. పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారి జీవితం శుక్ర మహర్దశ తోటి ప్రారంభమవుతుంది. ఇక అధిదేవత ఈ పుబ్బా నక్షత్రానికి అధిదేవత భర్గుడు అనేటువంటి ఒక సూర్యుడు. ఇక మానుష్య గణానికి సంబంధించింది మధ్యనాడి. ఇక యోని విషయానికి వస్తే మూషిక యోని, మూషికం అంటే ఎలుక. ఇక వీరి గుణగణాల గురించి ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రధానంగా పుబ్బా నక్షత్ర జాతకులు కష్టపడి పనిచేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఉన్నట్టుండగా ఒక రోజు అంటే అకస్మాత్తుగా అదృష్టం వీరి తలుపు తడుతుంది. రాత్రికి రాత్రే డబ్బు విపరీతంగా సంపాదించేవారు అంటాం కదా, ఈ విధంగా వీరి జాతకం ఉంటుందని చెప్పవచ్చు. అంటే కష్టపడి పనిచేస్తూ వెళ్తుంటారు. ఉన్నటువంటి అదృష్టం వారిని వరించడం చేత రాత్రికి రాత్రి మంచి స్థితిపరులుగా మారిపోవడం ఎక్కువగా చూడవచ్చు. ఒక సంస్థలో చిన్న స్థాయి ఉద్యోగంలో ఉంటారు. వీరి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఉంటాయి, కానీ కొంతకాలం పాటు అలా పనిచేసుకుంటూ వెళ్తారు. ఏదో ఒక కారణం చేత ఆ సంస్థలో ప్రధానమైన పోస్టుకు వీరు చేరుకోవడం కూడా అధికంగా జరుగుతుందని చెప్పవచ్చు. అంటే ఒక క్లర్క్గా ఉన్న వ్యక్తి ఆ సంస్థకు మేనేజర్ అవ్వడం, ఉదాహరణకు అందరికీ అర్థం అంటే ఈ విధంగా మారుతుంది. అంటే రాత్రికి రాత్రి వీరి జాతకాలు మారిపోతుంటాయని చూసారా. ఆ విధంగా